చూడండి బేసిక్ ప్రపోర్షనల్ థియరం షార్ట్ ఫామ్ ఏంటంటే బీపీటీ అండి. సో ఇది క్వశ్చనింగ్ ఎలా అడుగుతాడంటే టు ప్రూవ్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం అంటాడు. స్టేట్మెంట్, గివెన్, కన్స్ట్రక్షన్, టు ప్రూవ్ ఇవన్నీ మనమే రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ ఎలా రాస్తామంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ if a line is parallel to one side of a triangle then the line divides another two sides in the same ratio. ఈ స్టేట్మెంట్ అనేది బై హార్ట్ చేయకుండా డైరెక్ట్ డయాగ్రామ్ నుంచి రాయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీసీ ట్రయాంగిల్ డ్రా చేస్తారు, తర్వాత డి అనే ఒక లైన్ అనేది డ్రా చేస్తారండి. ఏమంటున్నాడండి, ఇఫ్ ఏ లైన్ అంటే డి ఈజ్ ప్యారలల్ టు బీసీ దెన్ డి డివైడ్స్ దీస్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో అని. అంటే ఏంటంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ ఏ లైన్ ఈజ్ parallel to one side of the triangle then the line divides another two sides in the same ratio. అంటే AD by DB ఈక్వల్స్ టు AE by EC అని ప్రూవ్ చేయాలండి. నెక్స్ట్ అండి టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలండి, AD by DB ఈజ్ ఈక్వల్స్ టు AE by EC. నెక్స్ట్ గివెన్ రాయండి. గివెన్ ఏమి ఇచ్చాడండి, ఏ లైన్ ఈజ్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే డి ఈజ్ ప్యారలల్ టు బీసీ, డి ఈజ్ ప్యారలల్ టు బీసీ. నెక్స్ట్ అండి కన్స్ట్రక్షన్. సో ఈ ప్రూవ్ చేయడానికి కన్స్ట్రక్షన్ చేయాలండి. అంటే ఏం చేయాలంటే డీని సిని జాయిన్ చేయాలండి, అదేవిధంగా బీని ఈని జాయిన్ చేస్తారు. నెక్స్ట్ డి నుంచి ఏఈ మీద ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తారండి. అంటే డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏఈ. అలాగే ఈ నుంచి కూడా ఒక పర్పెండిక్యులర్, దట్ మీన్స్ హైట్ అండి. ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏడి. ఏం చేశానండి, డిఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏఈ అండ్ ఈఎన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏడి అండి. నెక్స్ట్ ఏం చేశానండి, జాయిన్ డిసి అండ్ జాయిన్ బిఈ అండి, వీటిని జాయిన్ చేశారు. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. నౌ వీ హ్యావ్ టు గోయింగ్ టు ప్రూవ్ అండి. ఇక్కడ చూడండి బేసిక్ ప్రపోజ్ థియరంని ప్రూవ్ చేస్తున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఏబీసీ నుంచి టూ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నానండి. ఏంటంటే అవి ఏఈబి ఒకసారి తీసుకుంటాను, నెక్స్ట్ ఏడీసీ అంటే లెఫ్ట్ సైడ్, తర్వాత రైట్ సైడ్ తీసుకుంటానండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ చూడండి, ఏఈబి అండి, ఏఈబి. డి అనేది ఆల్రెడీ ఇంటర్సెక్ట్ అయింది. నేను లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాను కాబట్టి ఈఎన్ అనేది హైట్గా తీసుకుంటున్నానండి. లెఫ్ట్ సైడ్ కాబట్టి ఈఎన్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈఏడి ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడిబి ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ ఏరియాస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటండి, ఏడి బై డిబి. ఏడి బై డిబి అంటే ఏడి చూడండి ఇక్కడ బేస్, డిబి కూడా బేస్. అంటే ఏరియా ఫార్ములా ఏంటండి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో ఆ ఫార్ములా అప్లై చేస్తేనే మనకి ఏడి డిబిలో రిలేషన్ వస్తుందండి. దానికోసం నేను ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏంటంటే ఈ ఏడి తీసుకుంటుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈ ఏడి తీసుకోండి. ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. బేస్ ఏమవుతుందండి ఏడి, హైట్ ఏమవుతుందండి ఈఎన్. నెక్స్ట్ అండి ఈడిబి ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడిబి, ఈడిబి ఫార్ములా ఏంటంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. ఇక్కడ బేస్ ఏమవుతుందండి బీడి. హైట్ చూడండి ఈ ఈడిబి ట్రయాంగిల్ హైట్ కూడా ఈఎన్ఏ కదండి అవుతుంది, సేమ్ బేస్ మీదే కదా ఉన్నాయి ఇవన్నీ. సో ఈఎన్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈడిబి అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని రేషియో ఫైండ్ అవుట్ చేస్తానండి, ఎందుకంటే ఏడి బై బీడీ కదండి కావాలి నాకు. సో అందుకే ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నానండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈఏడి ఈజ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడిబి ఈజ్ ఈక్వల్స్ టు, దీని ఏరియా ఏంటండి ఆఫ్ ఏడి ఇంటూ ఈఎన్ డివైడెడ్ బై దిస్ వన్ అండి ఆఫ్ బీడీ ఇంటూ ఈఎన్. Here EN cancel, half cancel, then remaining is AD by BD. AD by BD వచ్చేసింది కదండి. నెక్స్ట్ రైట్ ట్రయాంగిల్ తీసుకోండి, అంటే రైట్ సైడ్ తీసుకోండి. రైట్ సైడ్ ఏంటండి ఏడిసి, ఇదండి ఏడిసి, డిఈ జాయిన్.
ఆల్రెడీ నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను కదా హైట్, ఇక్కడ ఈ అని తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను. అంటే ఏంటంటే డిఎం ఈజ్ ద హైట్ అండి. డిఎం అనేది హైట్గా తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చూడండి, డిఏఈ ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఏమవుతుందండి? డిఏఈ కాబట్టి బేసు ఏఈ అవుతుందండి, హైటు డిఎం అవుతుంది. నెక్స్ట్ అండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అండి. బేస్ ఏమవుతుందండి? ఈసీ అవుతుంది. సిమిలర్లీ హైట్ ఏమవుతుందండి? డిఎం అవుతుంది. ఈసీ ఇంటూ డిఎం అండి. సో ఫస్ట్ ఈ రెండింటిని ఏం చేయాలండి? ఇప్పుడు డివైడ్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఏఈ బై ఏం చేస్తున్నానండి? డివైడ్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. సో ఇక్కడ చూడండి, ఆఫ్ ఏఈ ఇంటూ డిఎం అండి, అండ్ డివైడెడ్ బై ఆఫ్ ఈసీ ఇంటూ డిఎం. సో 1/2 క్యాన్సిల్ అండి, డిఎం క్యాన్సిల్, దెన్ రిమైనింగ్ ఈజ్ ఏఈ బై ఈసీ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం ఏడీ బై బీడీ ప్రూవ్ చేసాం, అలాగే ఏఈ బై ఈసీని కూడా ప్రూవ్ చేసాం. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఏమవుతాయండి? మనకు కావాల్సిన కండిషన్ అదే కదండి, ఏడీ బై డీబీ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రెండింటిని ఈక్వల్ చేద్దామండి. ఒకసారి చూడండి, ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈఏడి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడీబీ ఈక్వల్స్ టు ఏడీ బై డీబీ అని, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఏఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ అని ప్రూవ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలండి? ఈ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేయాలి. ఈ ఆర్హెచ్ఎస్ రెండు ఈక్వల్ చేయాలంటే ఎల్హెచ్ఎస్ని ఏం చేయాలండి? ఈక్వల్ చేయాలి. అయితే ఎల్హెచ్ఎస్ ఒకసారి న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ న్యూమరేటర్ చూడండి, ఈఏడి, ఇక్కడ డిఏఈ, ఈఏడి డిఏఈ అంటే ఒకటే ట్రయాంగిల్ కదండి. సో ఏరియాస్ ఏమవుతాయండి? ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయండి. అయితే ఇప్పుడు ఏం చేయాలండి? ఎల్హెచ్ఎస్ యొక్క డినామినేటర్స్ని ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్హెచ్ఎస్ ఏమవుతాయండి? ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు వీటిని ఎలా ఈక్వల్ చేయాలంటే, ఒక స్టేట్మెంట్ ఉందండి. ఏంటంటే అది చూడండి, డిఈబిసి తీసుకుంటున్నానండి, డిఈబిసి. సో ఇందులో డిఈ అనేది బీసీకి ఏమవుతుందండి? ప్యారలల్ అవుతుంది. బీసీని బీని ఆల్రెడీ జాయిన్ చేస్తాం. మనకి కావాల్సిన ట్రయాంగిల్ ఏంటండి? ఈడీబీ. నెక్స్ట్ ఏంటి? డిఈసి. అంటే ఈ 2 ట్రయాంగిల్స్ కావాలండి. ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియా ఈక్వల్ చేయాలి. ఒక స్టేట్మెంట్ ఉందండి, ఇఫ్ 2 ట్రయాంగిల్స్ హ్యావింగ్ సేమ్ బేస్ and lies between 2 parallel lines, then areas are equal. అంటే 2 ట్రయాంగిల్స్ అనేవి సేమ్ బేస్ ఉండాలి, 2 ప్యారలల్ లైన్స్ మధ్య ఉంటే వాటి యొక్క ఏరియాస్ ఏమవుతాయండి? ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడీబీ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి ఏమైనట్టండి? ఈక్వల్ అయినట్టే కదా. ఎందుకంటే చూడండి, 2 ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉన్నాయి, అదేవిధంగా సేమ్ బేస్, డిఈ అనేది సేమ్ బేస్ ఉందండి. సో బై స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ రాయాలని, లేకపోతే మార్క్స్ ఎవరు. స్టేట్మెంట్ ఏంటండి? ఇఫ్ టూ ట్రయాంగిల్స్ having same base and lies between 2 parallel lines, then areas are equal. అంటే ఏ ఏరియా ఈక్వల్ అవుతుందండి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడీబీ. ఏరియాని మనం ఇలా క్లోజ్డ్ బ్రాకెట్తో డినోట్ చేయొచ్చండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈడీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈసి. దీని మీనింగ్, ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి కండి, ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ మీనింగ్ ఏంటంటే ఏరియా అండి. సో ఏరియాస్ ఏమయ్యాయండి? ఈక్వల్ అయ్యాయి. సో ఎల్హెచ్ఎస్ టోటల్గా ఈక్వల్ అయితే ఆర్హెచ్ఎస్ కూడా ఏమవుతాయండి? ఈక్వల్ అవుతాయి. సో దీని 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుందండి? ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ. హెన్స్ ప్రూవ్డ్.